హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ నేను డైరెక్ట్గా లంచ్ చూపించేస్తున్నాను మీకు. ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను. ఆ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గోబీని ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను. అంటే ఆ గోబీ అంతా కాలీఫ్లవర్ అంతా ములిగేలాగా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోబీ అందులో వేసి బాగా ములిగబెట్టిన తర్వాత నేను స్టవ్ పైన పెట్టేస్తాను. అది బాగా కొంచెంసేపటికి బాయిల్ అయిపోతుంది. పూర్తిగా ముద్దలు అయిపోయేలా బాయిల్ చేయకండి. కొంచెం కచ్చాపిచ్చగా ఉండేలాగా బాయిల్ చేయండి. అంటే కచ్చాపిచ్చ అంటే ఇంకా కొంచెం ఒక 20-30% బాయిల్ అయ్యే విధంగా తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది బాయిల్ చేసేసాను నేను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. హాట్ వాటర్లో తీసిన తర్వాత కొంచెం కోల్డ్ వాటర్లో వేసి చల్లనీటిలో వేసి తీసేసిన తర్వాత ఇలా చేయండి. కొంచెం బాగుంటుంది కలిపేటప్పుడు. నెక్స్ట్ సాల్ట్ స్పైస్ అన్నీ వేసుకుంటున్నాను. సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసాను ఇప్పుడు ఇది. నెక్స్ట్ మైదా వేసుకుంటున్నాను 1 స్పూన్. అంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి. గోబీ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి క్రిస్పీనెస్ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, జింజర్ పేస్ట్ వేసుకున్నాను. అది గోబీ స్టాక్, మనం దాన్ని స్టాక్ అనొచ్చు అనమాట. దాన్ని ఆ వాటర్ కొద్దిగా వేసుకున్నాను. అందులో ఫ్లేవర్ ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ అంతా దిగుతుంది కదా, అందుకే అది వేసుకొని బాగా కలిపేసుకున్నాను. చిన్న ఫుడ్ కలర్ వేసాను, అది మీకు చూపించే మర్చిపోయాను. వేస్తే కొంచెం స్ట్రీట్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అన్న లుక్ వస్తుంది కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నేను కళాయిలో కొంచెం వాటర్ ఉండగానే ఆయిల్ వేసాను అనమాట. అందుకే అట్లా బుడగలు వస్తుంది. చూసుకోకుండా గబాలను వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఇందులో వేస్తున్నాను. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. సారీ, మీకు క్లియర్గా చూపించలేదు, గుడ్డిగా ఇబ్బంది పెడుతున్నాడు అందుకే. ఫ్రై చేసుకొని తీసిన తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నేను వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటాను. నెక్స్ట్ మీ ఇష్టం అనమాట, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. జీలకర్ర, నేను కొంచెం మసాలా సామాన్లు కూడా యూజ్ చేస్తున్నాను. కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్, మనం స్ట్రీట్ స్టైల్ అంటున్నాను, రెస్టారెంట్ స్టైల్ కానీ ఎక్కడ బయటకు వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది సేమ్ అలానే వచ్చింది. ఖచ్చితంగా ఒకసారి మీరు చేసి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది మీకే. నెక్స్ట్ నేను కొంచెం జీలకర్ర వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేసాను. బిర్యానీ ఆకు వేస్తే ఆ ఫ్లేవరే మారిపోతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను కొంచెం షాయి జీరా, లవంగా వేసాను. మీ ఇష్టం, అవి వేసుకుంటే మీ ఇష్టం, వేసుకోకపోయినా మీ ఇష్టమే. 2 మిరియాలు వేసాను, 2 లవంగాలు వేసాను, చెక్క వేసాను, అంతే, ఇంకేం వేయలేదు. అవే మసాలా సామాన్లు వాడాను. మీ ఇష్టం, మీరు ఏమైనా వాడుకోవాలనుకుంటే లేకపోతే ఏం అక్కర్లేదంటే ఒక జీలకర్రతో వేసి కూడా చేసేసుకోవచ్చు. ఆవాలు వేస్తే బాగోదండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేయకండి, ఫ్రైడ్ రైస్ కదా ఇది, వేస్తే బాగోదు. నెక్స్ట్ నేను ఆనియన్, పచ్చిమిర్చి, దీనికి కారం వాడకూడదు. ఎప్పుడైనా గోబీ పులావ్ కానీ గోబీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు దాని కలర్ మారిపోతుంది. ఇప్పుడు వైట్ కలర్లోని అలానే ఉండాలి. పులావ్ సన్నగా, ఫ్రైడ్ రైస్ అనగా. బిర్యానీకి మాత్రం తప్పదు, కొంచెం కారం వాడతాము. దీనిలో మొత్తం కారం అంతా పచ్చిమిర్చే కాబట్టి నేను 4-5 పచ్చిమిర్చి యూజ్ చేశాను. మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోండి. మీకు కారం సరిపోదు అనుకుంటే, నాకైతే నేను వేసిన 4 పచ్చిమిర్చి సరిపోతాయి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంది, అందుకే సరిపోయింది నాకు. నెక్స్ట్ నేను వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాను. వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేసుకుంటున్నాను సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్ ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సోయా సాస్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్లో కానీ, ఏదైనా మంచూరియాలో కానీ, చైనీస్ గ్రేవీస్లో కానీ బాగా ఎక్కువగా వాడుతుంటారు. సోయా సాస్ వేసుకుంటే ఒక్క విధంగా ఒకలా టేస్టే మారిపోతుంది, సూపర్ వచ్చేస్తుంది. సేమ్ ఆ రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట. బయట ఎక్కువగా సోయా సాసే వాడతారు ఆ టేస్ట్ రావడానికి అనేది, కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, కాలీఫ్లవర్ ఫ్రైడ్, అవి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా వెనిగర్ కూడా వేసుకున్నాను. సారీ, మీకు కనిపించిందో లేదో, వెనిగర్ కూడా వేసాను. ఒక 1 కప్ అట్లా వేసాను, ఒక 1-2 స్పూన్స్ అట్లాగా. నెక్స్ట్ గోబీ వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆ మసాలా దానికి పట్టిన తర్వాత నెక్స్ట్ అన్నం పెట్టుకున్నాను. వేడివేడి అన్నం వేసుకున్నాను. మీరు కావాలంటే చల్ల అన్నం ఏమైనా ఉంటే చల్ల అన్నంతో కూడా చేసుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ కింద కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా అన్నం చల్లారిపోతే అన్నం కొంచెం గట్టిగా ఉంటుంది కానీ బాగుంటుంది. వేడివేడి అన్నం అనుకోండి, వేడివేడి అన్నం కూడా చల్లారి పెట్టాలి, ఎందుకంటే వేడివేడి అన్నం కొంచెం మెత్తగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం
పలుగ్గా ఉండదు. ఒకరు వండుకున్నప్పుడే మీరు పలుగ్గా వండుకుంటే నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇవంతా బాగా కలిపేసుకుంటున్నాను. అన్నంలో గోబీ అంతా బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. అన్నం సరిపోలేదు అనిపించి ఇంకొంచెం వేసాను అనమాట. చూసారు కదా, ఎప్పుడైనా పులావ్ ఎప్పుడు కలర్ మారకూడదు, వైట్ కలర్లోనే ఉండాలి. కొందరు పులావ్లో కూడా కారం వేసేసి, కారం వేయడం వల్ల మారిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది, సారీ కలర్ అనేది మారిపోతుంది, బాగోదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. నాకు ఎందుకు ఈరోజు కొంచెం మసాలా అలా తినాలనిపించింది, అందుకే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సోయా సాస్ వేసాను, సోయా సరిపోలేదు అనిపించింది. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీగా ఉంది. దీంతో పాటు దాల్ చేసుకున్నా లేకపోతే రైతా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఏదో సాలన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. అండ్ మా బుడ్డిగాడు కూడా చాలా చాలా బాగా నచ్చింది ఆ గోబీ. అండ్ తినేటప్పుడు మధ్యలో అది ఫ్రైడ్ పీసెస్ తగులుతుంటే చాలా బాగుంటుంది. నాకైతే చికెన్లానే అనిపించింది. ఆ ఫ్రైడ్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవడం వల్ల అదొక క్రంచీనెస్ వల్ల చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇట్లా కాడలుగానే వేసుకుంటున్నాను. మీకు అటు మీద స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, ఇంకా అదిరిపోతుంది. వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. మన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నిజమే, ఏం చేస్తున్నావు? కిటికీ నుంచి ఎవరు వెళ్తున్నారో చూస్తున్నావా? బంగారం 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 దా దా. అండ్ నెక్స్ట్ నేను ఈవినింగ్ వచ్చేసి మీకు ఫ్యాట్ కట్టర్ డ్రింక్ చూపిస్తాను. చాలామంది అంటున్నారు వెయిట్ ఎలా లాస్ అయ్యారని అడుగుతున్నారు కదా. ఈ డ్రింకే అని చెప్పచ్చు. ఈ డ్రింకే నేను ఆపకుండా తాగాను. నేను దగ్గర ఒక 2-3 months అలా ఆపకుండా తాగడం వల్ల చాలా రిజల్ట్ చూశాను. చాలా మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి దానికి ఆ డ్రింక్ ఎలా తెచ్చాలని చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకున్నాను. ఒక 2 glasses వాటర్ వేసుకున్నాను. మీరు రోజుకి ఎంత తాగాలనుకుంటున్నారో అంత. మీకు 1 liter వాటర్ తాగాలనుకుంటే 1 liter వేసుకోండి. 1 liter ఆఫ్ వాటర్ వేసుకోండి. చక్కగా పెద్ద దాంట్లో పెట్టేసుకొని పెట్టి పక్కన పెట్టేసుకోండి. సో దట్ మీరు దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండొచ్చు. దానివల్ల మీకు వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. చక్కగా కనిపిస్తుంది మీకు వెయిట్ లాస్ అవ్వడం. మీ రిజల్ట్ మీ కళ్ళతో చూస్తూ ఉంటారు. నేనైతే చాలా చూశాను. కాకపోతే కొంచెం ఆ టేస్ట్ అనేది మనకి ఏదోలా ఉంటుంది, తప్పదు. బట్ తాగితే చాలా బాగుంటుంది. నేను ఏం చేసేదాన్ని అంటే బుడ్డి పుట్టకముందే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గోల్గా ఉండేదాన్ని. అప్పుడేమో నేను వంట చేసే పాటు ఇది కూడా ఒక వంటలో పనిలాగా పక్కన పెట్టేసుకునేదాన్ని. వాటర్ వేసి పక్కన పెట్టేసుకొని జీలకర్ర వేసి మరిగించుకొని ఇలా చేసి పక్కన పెట్టేసుకునేదాన్ని. అండ్ భోజనం చేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళే ముందు అలా చేసి పక్కన ముందు ఒక గ్లాస్ తాగేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. దానివల్ల నాకు కూడా ఇది ఒక అలవాటైపోయి అలవాటైపోయిన తర్వాత కొన్ని రోజులకి నాకు నేనే రిజల్ట్ చూశాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇలాగా వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత జీలకర్ర స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర వేసుకోండి. సో దట్ వెంటనే రసం అనేది నెమ్మదిగా దిగుతుంది, వాటర్ అనేది బాయిల్ అయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ని పీల్ చేసుకొని ఆ జింజర్ని కూడా నేను వాటర్లో వేసుకుంటున్నాను. జింజర్లో లేకపోతే మీరు జింజర్ని వేరేగా జ్యూస్ తీసి కూడా వేసుకోవచ్చు. ఎందుకు ఆ శ్రమ అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే వేసేస్తాను. జింజర్ని ఇట్లాగా చేసి వాటర్లో వేసేస్తే జింజర్ ఒక రసం కూడా అందులో పడిపోతుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి మీరు ఈ జీలకర్ర అక్కర్లేదు కూడా. జీలకర్ర అయిపోతుంది ఇంత వేసుకొని పాడైపోతుంది కూడా అక్కర్లేదు. అది మనం వడకట్టుకుంటాం కదా, వడకట్టుకుంటూ తీసి ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత ఎండలో పెట్టినా ఆరిపోతుంది. ఒక 2 గంటలకి ఆరిపోతుంది. ఆరిపోయిన దాన్ని కూడా తీసి మీరు యాజ్ యూజువల్ పోపుల్లో కూడా వాడేసుకోవచ్చు. అండ్ జీలకర్ర కూడా వేస్ట్ అవ్వదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కలర్ జీరాలో వాటర్ అంతా రసం అంతా ఎలా వచ్చిందో, ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది. అండ్ ఒక 5-6 మినిట్స్కి ఈ కలర్ వచ్చేస్తుంది. మీకు లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే హై ఫ్లేమ్లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే కరెక్ట్గా ఫ్లేమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేమ్ వచ్చిన తర్వాత మీరు ఇట్లాగా ఒక గ్లాస్లో స్ట్రైనర్ పెట్టుకొని చన్నీలోకి వడగట్టుకొని ఆ వాటర్ అనేది తాగేసేయడమే. చాలా చాలా మంచి డ్రింక్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని మీతో షేర్ చేశాను. అండ్ ఎస్ చూసారు కదా, ఈరోజు ఏం బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఈ డ్రింక్ చాలా చాలా నాకు రిజల్ట్ చూపించింది. చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరైనా బాగా వెయిట్ పుటాన్ అయిపోతే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నేను చూశాను, నేను ఇక్కడ రాకముందు చాలా లా ఉండేదాన్ని, బాగా గోల్ ఉండేదాన్ని. తర్వాత నేను కూడా ఇదేం కనిపెట్టేసింది కాదు, నేను నెట్లో చూసిన తర్వాత ఎక్కడో నాకు కనిపించింది. సో నాకు అర్థమైంది ఇట్లా రెండు కలిపి చేస్తే, సో దట్ నేను ఇట్లా నాకు నచ్చినట్టు నేను కస్టమైజ్ చేసుకొని ఇట్లా డ్రింక్ నేను ఆపకుండా తాగాలి. ఒక రోజు తాగేసి ఇంకో రోజు ఆపేసి నేను తగ్గలేదు అంటే తగ్గదు, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేనైతే చూసాను పర్సనల్లీ. రోజు వంట చేసేటప్పుడు కొంచెం పక్కన వాటర్ చేసేసుకుని పక్కన పెట్టేసేదాన్ని. వర్క్లో పాటు ఇది కూడా ఒక వర్క్ అనుకొని పెట్టేసుకొని ఎప్పుడు డిహైడ్రేట్ అయినా సరే ఆ వాటర్ తాగేదాన్ని. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వాటర్తో పాటు మీరు చక్కగా వాకింగ్ చేయాలి. బయటకు వెళ్ళండి. ఒక 1-2 అవర్స్ వాకింగ్ చేయండి. అండ్ చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ కూడా వామ్ వాటర్ తీసుకోండి. వామ్ వాటర్ విత్ లెమన్ హనీ తీసుకోండి. అండ్ ఈ వాటర్లో హనీ కూడా యాడ్ చేయండి. అండ్ హనీ చూపించడం కంటే నేను అట్లా లాగ్లో చూస్తుంటే నా హనీ బాటిల్ పైనుంచి కింద పడిపోయింది, మొత్తం పగిలిపోయి మొత్తం పోయింది హనీ అంతా. తీసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు అంతే మీకు హనీ వేయాలి. హనీ చూపించలేదు, కాకపోతే హనీ ఇంపార్టెంట్, లేకపోతే తాగలేం, చాలా చేదు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కలర్ తీసుకోండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. కొంచెం అంటే మరీ పైపింగ్ హాట్ తాగలేము కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వామ్ వాటర్ అనేది ఇంకా బాగా వర్క్ చేస్తుంది. నాట్ బ్యాడ్, అంత చేదుగా ఏం తాగలేనంత చేదుగా ఏం లేదు. వీలైనంత వరకు హనీ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కూడా బాగానే ఉంది, అంత తాగలేనంత చేదుగా అయితే ఏం లేదు, చక్కగా తాగేయచ్చు, చాలా బాగానే ఉంది. హనీ వేసుకుంటే కొంచెం తాగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. నేను ఈ డ్రింక్ వచ్చేసి ఇంకా డైలీ అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, బట్ ఎంతవరకు నేను సక్సెస్ అవుతాను అనేది చూడాలి. అండ్ ఈరోజు టైం వచ్చేసి అంత టేపినంతగా బ్లాగ్ ఏం చేయలేదు, ఓన్లీ ఫుడ్ పెట్టాను అండ్ ఏం వంట చేసుకుని పెట్టాను, నెక్స్ట్ నా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ పెట్టాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంకేం లేదు. ఈరోజు బ్లాగ్ అంతా చాలా బోరింగ్ ఎందుకో బ్లాగ్ షూట్ చేయాలనిపించలేదు, అందుకే చిన్నగా బ్లాగ్ చేశాను, చిన్నగానే చూపిస్తున్నాను ఈరోజు వీడియో అంతే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ పెట్టాను. ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ సూపర్ వచ్చింది, స్ట్రీట్ స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ ఎలా అయినా అనుకోండి, నాకు అట్లానే బయటికి వెళ్ళి తిన్న ఫీలింగ్ వచ్చింది, అంత బాగుంది. ఖచ్చితంగా మీకు ట్రై చేయండి. కొంచెం వాడితో ఇబ్బంది పెట్టాడు వంట చేసేటప్పుడు, అందుకే మీకు కొంచెం సరిగ్గా చూపించలేకపోయానేమో అనిపించింది, ఎడిట్ చేసిన తర్వాత తెలియాలి మరి ఎలా తీసాను అనేది. అండ్ నెక్స్ట్ ఈరోజు చాలా మిస్సింగ్గా లోగా అనిపించింది, అది ఈరోజు వ్లాగ్ ఏం షూట్ చేయాలనిపించలేదు, చాలా మిస్సింగ్గా. అంటే విజయ్ మిస్ అవుతున్నాను, ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ తన కోసం చూడండి మిస్సింగ్, వెయిటింగ్, ఇంకేంటి బోరింగ్, అన్ని ఇంగులు ఉన్నాయి నా బ్రెయిన్లో. అసలు చాలా చాలా మిస్ అవుతున్నాను. అసలు
ఇంకా 3 days అనుకో, 4 days 15th ఈవినింగ్ వచ్చేస్తారంటే తను ఎప్పుడు చెప్పారు, కన్ఫర్మ్ అని చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డేట్ చెప్తున్నారు, ఈసారి కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అని చెప్పారు. ఓకే ఫోన్లో ఇంకొక 3 days అబ్బా అనిపిస్తుంది. అండ్ బుడ్డిగాడి బర్త్డే కూడా దగ్గర పడుతుంది 22nd. అండ్ దానికోసం అయితే ఇంకా ఏం ప్లాన్స్ చేసుకోలేదు, ఏం ప్లానింగ్ అవ్వలేదు. సరిగ్గా బాగా చేయడానికి కూడా టైం లేదు, ప్లస్ ఫ్యామిలీ లేరు. ఇంకా చూస్తున్నాము ఎట్లా మామూలుగా చేసేద్దామా అని చూస్తున్నాము. మామూలుగా చేసేసరి ఇక్కడ అందరినీ కొంతమంది అయినా పిలిచి బాగా చేద్దాం, కేక్ కటింగ్ అది బాగా చేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం ఎలా అవుతుందంటే ఇంకా మాకు కూడా తెలీదు. అండ్ ఇట్లా ఉంది నా బ్రెయిన్లో ప్రజెంట్. నా మూడ్ అయితే చాలా ఏంటిది, నేనైనా ఇన్ని రోజులు 1 month నేను ఉన్నానా ఎవరు లేకుండా ఒక్కదాన్ని మేనేజ్ చేస్తూ నేను ఒక్కదాన్ని ఉన్నానంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి ఇప్పటి నుంచి వరకు కూడా, అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక్కరిదాన్ని ఒక 28 days ఉన్నాను అనిపిస్తుంది. బట్ సో నైస్ కదా, నైస్ లైఫ్లో ఇలాంటివి కూడా చూడాలి. బట్ సో నైస్, ఇట్లా చాలా బాగుంది. నేను బుడ్డిగాడితో అయితే నాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. అండ్ ఈ మంత్లో వాడు చాలా ఎదగడం నేను చాలా చూశాను. అంటే విజయ్ ఉన్నప్పుడు ఏం తెలిసేది కాదు, వాడు పెరుగుతున్నాడా, వాడు ఏమన్నా వాడిలో చేంజ్ అని తెలిసేది కాదు. అలాంటిది 1 month విజయ్ లేకపోయేసరికి వాడిని చాలా చేంజ్ చూశాను, చాలా అంటే చాలా చేంజ్. మంచం దిగిపోతున్నాడు, అంటే ఎప్పుడు విజయ్ ఉన్నప్పుడు మంచం దిగలేకపోయేవాడు, మంచం దిగిపోతున్నాడు, చైర్స్ ఎక్కేస్తున్నాడు, టేబుల్స్ అందేస్తున్నాయి, పైవన్నీ పడేస్తున్నాడు, అని పాడు చేసేస్తున్నాడు. అండ్ అల్లరి బాగా ఎక్కువైంది. ఇదంతా బాగా అనిపిస్తుంది. నేను చాలా చేంజ్ చూశాను నేను వాడిలో అయితే. నేను ఒక్కదాన్ని అయితే చాలా ఇబ్బంది పడ్డాననే చెప్పాలి. బాగా మేనేజ్ చేశాను అని అంటున్నారు కొంతమంది, బట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకైతే అని చెప్పాలి. బట్ స్ట్రాంగ్ ఉండాలి కదా, బట్ నేను అంత స్ట్రాంగ్ అయితే ఏం కాదు. బట్ అంతే అనమాట. ఈరోజు ఇట్లా ఉంది. బోర్ కొట్టించానేమో నాకు అది తెలీదు. ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు వీడియో వ్లాగింగ్ ఏదైనా ఎక్కువగా ఏం చేయలేదు. ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అసలు అలా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని క్లిక్ చేసేసేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే ఏమైనా నేను కొత్త వీడియో పెడితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్ ఫర్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.